మనకి మొబైల్ నెంబర్లో ఉన్నటువంటి ఈ డిజిట్స్ చూస్తే చాలండి, మనం ఎట్లా మాట్లాడతాము, మనకి ఫోన్ చేసేవాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేటువంటిది మనకి క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమాలజిస్ట్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఒక వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ మనతో ఏం చెబుతుంది. మీరు అనుకోవచ్చు, ఆశ్చర్యపోవచ్చు, వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ మనకు చెప్పేది ఏంటండి, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడితే అదే కదా మనకి వినిపించేది అనుకోవచ్చు. నేను చెబుతుంది ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ అనేటువంటిది చూడటం ద్వారా ఆ వ్యక్తి ఎలా మాట్లాడతాడు, అలానే ఆ వ్యక్తికి వచ్చేటువంటి ఫోన్ కాల్స్ అనేటువంటిది ఏ విధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అనేటువంటి దాని గురించి మనకు ఒక అవగాహన అనేటువంటిది తెచ్చుకోవచ్చండి. సో దానికి సంబంధించినటువంటిదే ఈ వీడియో అనమాట. సో నేను చాలాసార్లు కూడా బాగా బిజీగా ఉన్నప్పుడు, ఏమన్నా నాకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు జస్ట్ ఆ నెంబర్ చూడటం ద్వారా నేను ఆ ఫోన్ కాల్స్ మాట్లాడకుండా ఆపుతానండి. తర్వాత నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను అనమాట. ఎందుకంటే ఆ ఫోన్ నెంబర్ చూడటం ద్వారా వాళ్ళు ఏ విధంగా, అంటే మనతో ఎక్కువ ప్రొలాంగ్గా మాట్లాడతారా, లేదంటే ఎలా మాట్లాడతారో అనేటువంటి దాని గురించి చిన్న అవగాహన అనేటువంటిది మాకు అర్థమైపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అది వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన డిజిటల్ స్క్రీన్ మీదకి వెళ్ళిపోతాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక మొబైల్ నెంబర్ తీసుకుంటానండి. నేను చాలాసార్లు చెప్పానండి, మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండేటువంటి ఫస్ట్ 6 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 6 డిజిట్స్కి వాల్యూ అనేటువంటిది అసలు ఉండదండి. దానిలో మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది ఎందుకు అనేటువంటిది మీకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యంగా పోతున్నారు. ఎందుకంటే నాకు చాలా మంది అడుగుతున్నారు నన్ను, సార్ ఏంటి సార్ మీరు అలా చెప్తున్నారు, అందరేమో అన్ని నెంబర్లు అనే చెప్తున్నారు కదా అంటే, దీనికి కూడా లాజిక్ ఉందండి. లాజిక్ అనేటువంటిది మీకు విత్ ఎగ్జాంపుల్స్ నేను వివరిస్తానండి. నేనేం ఊరకనే అలా గాల్లో మాటలు చెప్పేటువంటిది ఏం లేదు. ఇదైతే రీసెర్చ్ కంటెంట్. లాస్ట్ 1 year నుంచి నేను మొబైల్ నెంబర్స్ మీద వీడియోలు అనేవి చేయకుండా, రీసెర్చ్ చేసిన తర్వాత మాత్రమే వీడియోలు చేయాలనే ఉద్దేశంతో దీని మీద నేను చేయకుండా ఆపి రీసెర్చ్ చేసి ఎంతోమంది డిఫరెంట్ వాళ్ళ గురించి, దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళ గురించి డేటాస్ మొత్తం నేను తీసుకున్న తర్వాత మాత్రమే ఇప్పుడు వీడియోస్ మొదలు పెట్టానండి నేను. సో ఫస్ట్ 6 డిజిట్స్ వాల్యూ అనేటువంటిది ఏమి ఉండదండి. దాని గురించి నేను తర్వాత మాట్లాడదాం, మీకు వీడియో చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఎందుకని ఫస్ట్ 6 డిజిట్స్కి సంబంధించినటువంటి వాల్యూ అనేటువంటిది ఏమి ఉండదు అనేటువంటి దాని గురించి. సో ఫ్రెండ్స్, ఎవరికైనా సరే మొబైల్ నెంబర్ కావాలనుకుంటే కనుక, మొబైల్ నెంబర్ యొక్క ప్రైస్ వచ్చేసి నా దగ్గర 2507 రూపాయలండి. అంటే 2507. మన దగ్గర మొబైల్ నెంబర్ యొక్క ప్రైస్ వచ్చేసి 2507 రూపాయలు అనమాట. సో మీకు ఎవరైనా కావాలనుకుంటే కనుక నాకు మొబైల్ నెంబరు, మీ యొక్క డీటెయిల్స్, అలానే మీరు చేసేటువంటి ప్రొఫెషన్ ఏంటి దాన్ని పంపిస్తే దాన్ని బట్టి మనం మీ ఎలిమెంట్ బెట్ థియరీ ప్రకారం, అలానే సంబంధించినటువంటి ప్రొఫెషన్ థియరీ ప్రకారం మనం చెక్ చేసి మీకు మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు నెంబర్ అనేటువంటిది ఎలా తెలుసుకుంటాం, నేను మీకు ఒక మొబైల్ నెంబర్ చెప్తాను. 60 లాస్ట్ 4 డిజిట్స్ అనేటువంటిది 4556. ఇది ఒక మొబైల్ నెంబర్ అండి. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన మొబైల్ నెంబర్ అనుకోండి. సో ఈ మొబైల్ నెంబరు ఒక స్టూడెంట్దే అనుకోండి. ఎందుకంటే స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా డిస్టర్బ్ అయిందండి మొబైల్ నెంబర్స్తో. ఎవరెవరో ఏదేదో చెప్పారండి, లాస్ట్ నెంబర్లు ఇది ఉంటే మంచిది, అది ఉంటే మంచిది అని తీసుకోవటం వల్ల ఎంతోమంది స్టూడెంట్స్ లైఫ్ అనేటువంటి చాలా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ స్టూడెంట్ లైఫ్ అనేటువంటిది ఎలా ఇబ్బంది పడుతుంది అనేటువంటిది ఈ నెంబర్ ద్వారా నేను మీకు చెప్తానండి. ఇది ఏమి కన్సల్టెన్సీ తీసుకొని చేసిన నెంబర్ కాదు, ఇది జస్ట్ నార్మల్గా ఒకళ్ళు తీసుకున్నటువంటి నెంబర్ అనుకుందాం. ఓకే సార్, కన్సల్టెన్సీ ద్వారానే తీసుకుని అనుకుందాం మనం, ఏముంది దాంట్లో. ఇప్పుడు అసలు ఈ నెంబర్లో మనం ఏం చూడాలి, ఎలా తెలిసిద్ది ఆ వ్యక్తి అనేటువంటిది మనం చూస్తాము. ఇక్కడ ఈ నెంబర్ చూసుకోండి, ఇది 7వ నెంబరు, 8వ నెంబరు, 9వ నెంబరు, 10వ నెంబరు. ఓకే, ఇందులో 7వ నెంబర్ ఏదైతే ఉందో, 7వ నెంబర్ అనేటువంటిది నేను, అయాం, అంటే ఇది నాదనమాట. ఈ 10వ నెంబరు ఏదైతే ఉందో అది కాలర్, అంటే ఫోన్ చేసేటువంటి వ్యక్తి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఈ 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఈ 4 నెంబర్లే మనల్ని డిసైడ్ చేస్తాయి. మనం ఎట్లా మాట్లాడేవాళ్ళము, అట్లా మనం ఎట్లా మాట్లాడాలి, నెక్స్ట్ వ్యక్తులు మనకు ఫోన్ చేసేవాడు ఎలా మాట్లాడాలని. ఈ 4 మనకి మొబైల్ నెంబర్లో ప్రొఫెషన్కి అనుగుణంగా మనం ఇస్తామండి. సో అలానే డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, ఆ ప్రొఫెషన్కి అనుగుణంగా, బెట్ థియరీకి అనుగుణంగా వీటన్నిటిని మనం చూసుకొని మనం ఇస్తాం అనమాట. ఇటువంటి దాదాపుగా నా దగ్గర 150 ఏవైతే బిజినెస్లు ఉంటాయో, డిఫరెంట్ బిజినెస్లు, 150 బిజినెస్లకు సంబంధించినటువంటి కాంబినేషన్స్ నా దగ్గర ఉన్నాయండి. నేను రీసెర్చ్ చేసి చేసినటువంటి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. సో ఈ 150 కాంబినేషన్స్ మన దగ్గర ఉంటాయి. ఎవరైనా వచ్చినప్పుడు అందుకే ప్రొఫెషన్ అడిగేది, దానికి అనుగుణంగా మనం కాంబినేషన్ ప్రకారం ఇస్తామన్నమాట.
ఓకే, ఇప్పుడు 4 ఈ 4 అనేటువంటిది ఇక్కడ 7th ప్లేస్లో ఉన్నప్పుడు ఈ మాట్లాడే వ్యక్తుల యొక్క మాట తీరు కానివ్వండి, మాట్లాడే వ్యక్తుల యొక్క మైండ్ సెట్ అనేటువంటిది ఎట్లా మారుతుందంటే వీళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు, చాలా తెలివిగా ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలివిగా ఉన్నారంటే జ్ఞానంగా ఉన్నారని కాదండి, తెలివి అంటే కొన్ని అతి తెలివితేటలు కూడా మనం చెప్పచ్చు. ఈ 4వ నెంబర్ అనేటువంటిది 7వ నెంబర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఆలోచన అనేటువంటిది డబ్బు ఏ విధంగా ఈజీ మనీ ద్వారా సంపాదించాలి అనేటువంటి దాని మీద ఎక్కువ వీళ్ళ మైండ్ సెట్ అనేటువంటి వెళ్తుంది. ఇప్పుడు స్టూడెంట్కి ఇచ్చామనుకుందాం అనుకోండి, ఎడ్యుకేషన్ అనేటువంటిది పక్కన పెట్టేసి డబ్బు అనేటువంటిది ఈజీ మనీ ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి దాని మీద వీళ్ళ మైండ్ సెట్ అనేటువంటిది కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతుందండి. చదువు అనేటువంటిది అటకెక్కుతుంది, డబ్బు సంపాదన వైపు వెళ్తారు. ఓకే, డబ్బు సంపాదన వైపు వెళ్ళైనా సరే ఏ విధంగా ఉంటుందంటే అది ఈజీ మనీ అనేటువంటిది ఎప్పుడు కూడా నిలవదండి. నెక్స్ట్ ఈ పక్కన 5 ఉంది కదా, 8వ నెంబర్ 5 ఉంది కదండి. సో ఈ 7వ నెంబర్లో అంటే నువ్వు ఎలా మాట్లాడతావు అనేటువంటిది ఈ 8వ నెంబర్ చెప్తుందండి. నెంబర్ 5, ఈ నెంబర్ 5 అనేటువంటి 8వ ప్లేస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఈ 7వ నెంబర్ 4 అనేటువంటి నెంబర్ ఏదైతే నేను ఉన్నానో నేను ఏ విషయాన్ని కూడా సింపుల్గా చెప్పను. నేనేం చేస్తానంటే విడమరిచి చెప్తాను. నేను ఎట్లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళావని ఎవరైనా అడిగాను, లేదా కాలేజీకి వెళ్ళావని ఎవరైనా అడిగాను అనుకో, మనం ఏం చెబుతాం, కాలేజీకి ఏముంది బ్రదర్, నేను పొద్దున్నే ఇంటి దగ్గర నుంచి బండి ఎక్కొచ్చాను లేదంటే బస్సు ఎక్కొచ్చాను చెబుతాం. ఈ 5వ నెంబర్ ఇక్కడ 8వ నెంబర్ ఉన్న వ్యక్తులు ఏం చెప్తారో తెలుసా, వాళ్ళు చేసిన ప్రతి పనిని లేదంటే వాళ్ళకు వచ్చేటువంటి కష్టాలు కానివ్వండి, వాళ్ళకు వచ్చేటువంటి బాధలు కానివ్వండి, వాళ్ళకు వచ్చేటువంటి సంతోషం కానివ్వండి, దాన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు దాన్ని అంతా విడమరిచి ఇదిగో ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, వాళ్ళు అట్లా చేయటం వల్ల ఇట్లా జరిగింది, వీళ్ళు ఇట్లా చేయటం వల్ల అట్లా జరిగింది, ఇట్లా చేయకుండా ఉంటే ఇట్లా జరిగేదేమో, అట్లా చేయకుండా ఉంటే ఇట్లా జరిగేదేమో అని చెప్పిన వాళ్ళు చెప్తానే ఉంటారండి. చెప్పి ఫోన్ కాల్స్ అనేటువంటిది ఒక చిన్న విషయానికి కూడా ఒక పావు గంట నుంచి అరగంట 45 నిమిషాలు ఇట్లా మాట్లాడుతూనే ఉంటారు అనమాట. ఓకే, అర్థమైందా? సో నేను ఎప్పుడైనా సరే బిజీగా ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ కాల్ నాకు వచ్చిందనుకోండి, ఈ నెంబర్ చూస్తాను. నేను ఈ నెంబర్ చూడగా నాకు అర్థమైంది, సో ఇప్పుడు ఈ అర్జెంట్ వర్క్ ఉంది, అర్జెంట్ వర్క్ నేను కంప్లీట్ చేయాలి, సో వీళ్ళతో కాల్ స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా చాలా టైం పట్టిద్ది అని నాకు అర్థమైంది అనుకోండి, ఈ నెంబరు నేను వాళ్ళ కాల్ లిఫ్ట్ చేయను. తర్వాత ఎప్పుడైనా నా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా నేను కాల్ చేస్తాను అనమాట వాళ్ళకి. ఇది ఇక్కడ ఉండేటువంటి రహస్యం అనమాట. సో స్టూడెంట్స్కి ఇక్కడ ఇలా 5 నెంబర్ అనేటువంటిది ఈ 8వ నెంబర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఇక వీళ్ళు దాన్ని సాగదీస్తూ ఉంటారు. ఎదుటి వ్యక్తికి ఇష్టం లేకపోయినా సరే వీళ్ళు సాగదీసేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు అనమాట. సో చదువు పక్కన పెట్టేసి ఇక ఫోన్లో మాటలు అనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ అనేటువంటి దెబ్బతినేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నేను చాలా మంది స్టూడెంట్స్కి అయినా సరే తల్లిదండ్రులు చెప్తాను, మీ పిల్లల యొక్క మొబైల్ నెంబర్ అనేటువంటిది వాళ్ళ యొక్క చదువు అనేటువంటి దాన్ని డిస్టర్బ్ చేయకుండా, అంటే కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండాలి, కానీ సొల్లు మాటలు సోది మాటలు అనేటువంటిది లేకుండా ఉండేటువంటి నెంబర్ కనుక తీసుకున్నారంటే దాని నుంచి పిల్లలు ఆ కమ్యూనికేషన్ నుంచి ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడతారు, తర్వాత ఫోన్ అనేటువంటి కట్ చేస్తారండి. ఈ విధంగా తల్లిదండ్రులకు నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పిల్లలకి ఫోన్ నెంబర్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇంపార్టెంట్ నేమ్ అనమాట, నెక్స్ట్ సిగ్నేచర్. ఈ 3 కనుక మీకు సరిగ్గా ఉన్నట్టయితే పిల్లలకి మీరు కోట్ల రూపాయల ఆస్తులు ఇవ్వవలసిన లేదండి, వాళ్ళే కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునేటువంటి మైండ్ సెట్లోకి వాళ్ళు మారుతారు. ఇక నెక్స్ట్ వచ్చేసి నాకు ఎలాంటి ఫోన్ కాల్స్ వస్తాయి, నాకు ఫోన్ చేసే వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటిది మనకి తెలిసేది 10వ నెంబర్ అండి. ఈ 10వ నెంబర్ కాలర్కి సంబంధించిన నెంబరు. ఈ 10వ నెంబర్లో కనుక 6వ నెంబర్ అనేటువంటి ఉందనుకోండి, వీళ్ళు చాలా స్వీట్గా మాట్లాడతారండి. అంటే ఎంత స్వీట్గా మాట్లాడతారంటే ఇక అంటే తేనె పోసిన మాట్లాడతారు. అబ్బా వీడు మాట్లాడుతుంటే చెవిలో తేనె పోసినట్టుంది అంటారు చూసారా, అట్లా మాట్లాడతారు అనమాట. ప్రేమ, ఆప్యాయత, కోపమైనా సరే దాన్ని కోపం కాకుండా ఆ కోపం యొక్క తీవ్రత కూడా తగ్గుతుంది. నేను అందుకే చాలాసార్లు నా దగ్గరికి కన్సల్టేషన్స్ వచ్చినప్పుడు జెంట్స్, సార్ నా వైఫ్ మా అమ్మగారు ఫోన్లో గట్టిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు సార్, ఇబ్బందిగా ఉంది సార్ అంటే నేను ఒక్కటే 2 చెప్తానండి. ఈ ముందర 3 డిజిట్స్ని మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అనుగుణంగా పెడతాము. ఈ లాస్ట్ 6 డిజిట్ ఏదైతే ఉందో ఆ 6 డిజిట్ అనేటువంటి ఈ 10th డిజిట్ లాస్ట్ 10th డిజిట్ ఏదైతే ఉందో ఆ 10th డిజిట్ని 6 నెంబర్ పెడతాను నేను. అప్పుడు ఏమైందంటే వీళ్ళకు ఉండేటువంటి కోపంగా మాట్లాడేటువంటి తత్వం ఇవన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ కూడా వాళ్ళకి తగ్గి ప్రేమలో
మాటలో ప్రేమ అనేటువంటిది వస్తుందండి, మాటలో ఆప్యాయత అనేటువంటిది పెరుగుతుంది, మాటలో మధురత్వం అనేటువంటి పెరుగుతుంది అనమాట. సో మీరు అనుకోవచ్చు నెంబర్ మారేస్తే ఇవన్నీ మారతాయా అండి అని అనుకోవచ్చు. మారతాయండి. నెంబర్ మారితే కోటీశ్వరులు అవుతారని చెప్పి నమ్మినప్పుడు మరి నెంబర్ మారితే ఇలా మాట మారిద్దని అనుకోవడంలో ఏంటి ప్రాబ్లం? సో కోటీశ్వరులు అవుతారు, నెంబర్ మారిస్తే కోటీశ్వరులు అవుతారు లేదో నాకు తెలియదు కానివ్వండి, అప్పుడు కూడా అది పక్కన పెట్టేద్దాం. నెంబర్ మారితే మాత్రం మాట తీరు అనేటువంటిది మారుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక మొబైల్ నెంబర్ అనేటువంటిది మనకి ఎనర్జీ అనేటువంటిది ఏదైనా సరే యాక్టివేట్ అవ్వడానికి 90 రోజులు టైం తీసుకుంటుందండి. మీరు ఈ రోజు మార్చంగానే రేపొద్దున్న నుంచి దాని యొక్క ఎఫెక్ట్లు పడిపోవు. ఇది ఎనర్జీ షిఫ్టింగ్స్. అక్కడ సైన్సెస్ ఏదైనా సరే ఎనర్జీ షిఫ్టింగ్స్ అండి. ఎనర్జీ అనేటువంటిది మనకి షిఫ్ట్ అవడానికి, ఎనర్జీ అనేటువంటిది నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలన్నా, పాజిటివ్ నుంచి నెగిటివ్ రావాలన్నా సరే దానికి కొంత టైం పీరియడ్ ఉంటుంది. అలా కాకుండా 3 రోజుల్లో, 4 రోజుల్లో, 2 రోజుల్లో అవ్వదండి ఇదంతా. మొబైల్ నెంబర్కి అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి ఎనర్జీ షిఫ్టింగ్ అనేటువంటిది మనకి తెలియడానికి 90 రోజులు టైం అయితే తీసుకుంటుందండి. ఇది దాదాపుగా ఎవరు చెప్పరు. చెప్తే ఎందుకంటే మరి దాని జోలికి ఎవరు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు కాబట్టి మ్యాక్సిమం మొబైల్ నెంబర్ అండ్ ఈ మధ్య కూడా ఒకళ్ళు ఇద్దరు చెప్తున్నారండి 90 రోజులు టైం తీసుకుంటుంది, 90 రోజులు పడుతుందని చెప్పి. కాబట్టి అది ఒరిజినల్ అండి. 90 రోజులు అయితే మనకి తెలుస్తుంది. 90 రోజుల్లో మనకు తెలిసింది అనమాట మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎట్లా ఉంది, మనకి ఏంటి అనేటువంటి దాని రిజల్ట్ అనేది తెలిసింది. సో ఎవరికైనా సరే కావాలనుకుంటే నా దగ్గర మొబైల్ నెంబర్ వచ్చేసి 2507 రూపాయలు అండి. కావాలంటే ఎవరైనా సరే నా మొబైల్ నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నాకు కాల్ చేసేవాళ్ళు ఎలా మాట్లాడతారు అనేటువంటిది మనకి ఈ 9వ నెంబర్ సూచించిందండి. అంటే ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటిది 10వ నెంబర్ అయితే, ఫోన్ చేసేవాళ్ళు ఎలా మాట్లాడతారు అనేటువంటి 9వ నెంబర్ సూచించింది అనమాట. ఇప్పుడు వీళ్ళు ప్రేమగా మాట్లాడతారని చెప్పాను కదా, ప్రేమగా ఆప్యాయంగా స్వీట్గా మాట్లాడతారని చెప్పాను కదా. వీళ్ళు ఎట్లా ఉంది 5 ఉందండి. వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే మాట్లాడుతూనే ఉంటారండి. లోడా 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 లోడా, సోది, అది ఇది ఏది పిచ్చాపాటి కబుర్లు, ఊళ్ళో ఉన్న సోదంతా వీళ్ళకే కావాలి. పక్కింటి వాళ్ళకి ఏం జరిగింది, ఎదురింటి వాళ్ళకి ఏం జరిగింది, కిందింటి వాళ్ళకి ఏం జరిగింది, పైనింటి వాళ్ళకి ఏం జరిగింది, లేదంటే వీళ్ళు చుట్టాల్లో ఏం జరిగింది, ఇక వీళ్ళు ఫోన్ చేశారంటే ఇదేనండి. మాట్లాడినోళ్ళు మాట్లాడినట్టే ఉంటారు. కానీ మనం కాల్ కట్ చేద్దామంటే ఎదుటి మాటలు స్వీట్గా ఉంటాయి అనమాట. వినే కొద్దీ వినాలనిపించింది, తప్పక సచ్చినట్టు వింటారనమాట. సో ఇక్కడ స్టూడెంట్స్కి ఈ నెంబర్ వెళ్ళినప్పుడు, స్టూడెంట్కి సంబంధించిన నెంబర్ ఇది, స్టూడెంట్కి ఈ నెంబర్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎదుటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, వీళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. ఇక కన్వర్జేషన్ అనేటువంటి మధ్యలో కట్ అవ్వదు. మాట్లాడినోళ్ళు మాట్లాడినట్టే ఉంటారండి. సో ఈ విధంగా మనం లాస్ట్ 4 డిజిట్స్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ మీద ఇంత ఇంపాక్ట్ చూపించిందండి. మనం డబ్బులు సంపాదించేది కమ్యూనికేషన్ ద్వారానే కదండి. మీరు అనుకోవచ్చు కమ్యూనికేషన్ బాగుంటే బిజినెస్లు బాగుంటాయి కదండి. కానీ ఏ బిజినెస్కి ఎటువంటి నెంబర్ ఇవ్వాలో తెలియాలండి. ఫస్ట్ ఇది తీసుకెళ్ళి 45 అను 56 తీసుకెళ్ళి స్టూడెంట్కి ఇచ్చామనుకోండి, ఏమైంది? వాళ్ళ ఎడ్యుకేషన్ అనేటువంటి దెబ్బతింటుంది. ఊరికే సొల్లు మాటలు, పిచ్చాపాటి కబుర్లతో చదువు అనేటువంటి అటకెక్కిద్ది అనమాట. సో కాబట్టి ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎప్పుడైనా తీసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. నా మొబైల్ నెంబరు, నాది ఒక పర్సనల్ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ పర్సనల్ మొబైల్ నెంబర్లో ఎండింగ్లో నాకు 2315 అనేటువంటిది నాకు ఒక నెంబర్ ఉంటుందండి. ఈ 2315 అనేటువంటి నెంబర్ తీసుకున్నప్పుడు మనం చూడండి, 2 అనేటువంటిది నేను కదా, 3 అనేటువంటిది నేను ఎట్లా మాట్లాడతాను, ఇక్కడ 5 అనేటువంటిది ఎవరు మాట్లాడతారండి, 1 అనేటువంటిది ఎలా మాట్లాడతారని. ఇక్కడ నేను ఎప్పుడైనా సరే ఎవరితోనైనా సరే నేను నా నెంబర్తో నేను మాట్లాడేటప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవుతాను నేను. అంటే వాళ్ళు బాధపడేటువంటి స్థితిలో ఉంటే ఆ బాధను నేను ఫీల్ అవ్వగలుగుతాను. ఆ బాధను నేను ఫీల్ అవుతాను. ఎందుకు ఇట్లా అవుతుంది అనేటువంటి దాని గురించి నేను ఆలోచిస్తాను, అనలైజ్ చేస్తాను నేను. అలా 3 అనేటువంటిది చూడండి, 3 అనేటువంటిది నేను జ్ఞానవంతమైనటువంటి మాటలు మాట్లాడతా. పిచ్చి మాటలు, సోది మాటలు, సొల్లు మాటలు ఇటువంటి నేను మాట్లాడను. నా వీడియోలు కూడా చూడండి, ఏదైతే నా రీసెర్చ్ ఉందో, ఏదైతే నేను ఉందో కొట్టే తెచ్చినట్టు ఏదైతే నేను చెప్పాలనుకున్న విషయం ఏదైతే ఉందో ఆ విషయం క్లియర్ కట్గా చెప్తాను. అలానే నాకు ఫోన్ చేసిన వాళ్ళకు కూడా అంతేనండి. నేను మాట్లాడే మాటలు అనేటువంటిది పిచ్చి మాటలు, భయపెట్టేటువంటి మాటలు మాట్లాడకుండా ఎదుటి వ్యక్తులకి ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్కి ఆన్సర్ ఉండాలి. అంటే క్వశ్చన్ టు ఆన్సర్. అంతేగాని వాళ్ళు విషయం సాగదీస్తున్నాను అనుకోండి, నేను విషయం సాగదీను, ఇది ఎట్లా కాదు ఎట్లా అని చెప్పి మాట్లాడి క్లోజ్ చేసేస్తాను. అందరికీ నాకు ఫోన్ చేసిన వాళ్ళకైనా లేదా నా క్లయింట్లకు ఎవరికైనా మీకు తెలుసు, నా దగ్గరికి ఒక క్వశ్చన్తో వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా సమాధానం అనేటువంటిది మీకు నేను ఎప్పుడైనా సరే ఇస్తాను. ఇచ్చిన తర్వాత మాత్రమే నేను పెట్టేస్తానండి. అది క్లయింట్ల విషయం చెప్తున్నా. క్లయింట్లు ఎప్పుడు ఎన్ని క్వశ్చన్ అయినా సరే నేను ఎప్పుడైనా సరే వాళ్ళకి సమాధానం చెప్తానండి. ఓకే, ఇక నెక్స్ట్ నాకు ఎవరు ఫోన్ చేస్తారు, నెంబర్ 5 అండి.
నాతో కమ్యూనికేషన్ పెంచుకోవాలి, నాతో ఫోన్లో మాట్లాడాలి, నాతో బిల్డప్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడతారండి. అంటే వాళ్ళు అటువంటి వాళ్ళు నాకు కాల్ చేస్తారు. వాళ్ళు ఎలా మాట్లాడతారు? నెంబర్ 1, ఓకే, ఈ నెంబర్ ద్వారా నాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉంటాయో లిమిటెడ్గా మాట్లాడతారండి, ఎక్కువ మాట్లాడరు. సార్ ఇది ప్రాబ్లం, ఇది సమస్య, ఇట్లా జరిగింది, ఇట్లా దీనికి ఏంటి సొల్యూషన్, అంతే. అంతేగాని సార్ ఇట్లా అయింది సార్, సార్ అట్లా అయింది సార్, అది జరిగింది సార్, ఇది జరిగింది సార్, ఇట్లా ఉంది సార్, అటువంటి మాటలు రావు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్తారు. అది కూడా అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్తో చెప్తారు. అద్భుతమైన కమ్యూనికేషన్ అంటే వాళ్ళు చెప్పే మాటలు నాకు క్లియర్గా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందండి? అది విషయం. ఇక నెక్స్ట్ నా యూట్యూబ్ నెంబర్ ఉంది కదండి, నా యూట్యూబ్ నెంబర్కి ఏమొచ్చిందండి, లాస్ట్లో 1356 వస్తుంది. ఓకే, 1356 వచ్చింది. దీని నెంబర్ గురించి చెప్తాను చూడండి. అంటే నేను 2-3 నెంబర్లు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. 1356 ఇక్కడ నేను ఎట్లా మాట్లాడతానండి, ఒకటి నేను మాట్లాడేవాడిని, నేను ఎలా ఉంటానని ఎలా మాట్లాడతాను 3, నాకు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు చేస్తారు 6, ఓకే, నాకు మాట్లాడేది ఎట్లా మాట్లాడతారు 5 నెంబర్. ఇప్పుడు చూడండి, నేను చాలా తక్కువ మాట్లాడతాను. అది ఎట్లా మాట్లాడతాను? అర్థవంతమైనటువంటి మాటలు, జ్ఞానవంతమైనటువంటి మాటలు, ఓకే, ఎదుటి వ్యక్తికి సొల్యూషన్కి, ప్రాబ్లంకి సొల్యూషన్ చేసేటువంటి మాటలు, అవి కూడా గాసిప్స్, పిచ్చి పిచ్చి మాటలు కాకుండా నా సబ్జెక్ట్ ఏదైతే ఉందో నా సబ్జెక్ట్లో నేను మాట్లాడతాను. నెక్స్ట్ 6, నాకు మా ఫోన్ చేసేవాళ్ళు ఎలా ఉంటారండి, నాకు ఫోన్ చేసేవాళ్ళు నాతో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, నన్ను నమ్మిన వాళ్ళు, నాతో ప్రేమగా మాట్లాడాలనుకునేటువంటి వాళ్ళు ఈ 6 నెంబరు. అంటే నేను చెప్పేది దాదాపుగా 80 to 90% ఇది వాస్తవం అయితండి. 80 కూడా కాదండి, 90% ఈ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ మాట్లాడాలనుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారండి, ప్రతి విషయాన్ని కూడా నాతో సాగదీసి ఇది జరిగింది, అది జరిగింది అని మొత్తం చెప్తారు. సో ఈ నెంబర్ నేను ఎందుకు ఇలా తీసుకున్నా, ఎందుకు చెప్పమంటారా? ఎవరికైనా ఫోన్ కాల్స్ వచ్చేయి, మనకి మంచిగా ఫోన్ కాల్ రావాలి, మంచి క్లయింట్ ఫోన్ కాల్ రావాలనుకుంటాం. అది నేను ఎందులో ఉన్నాను, అక్కడ ఫీల్డ్లో ఉన్నాను. అక్కడ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు ఏం కావాలి, ఎదుటి వ్యక్తి బాధ ఏంటనేటువంటిది వాళ్ళకి వాళ్ళు స్పష్టంగా నాకు చెప్పుకోగలిగేటువంటి విధంగా రావాలి. దానికి నేను ఎలా మాట్లాడాలి, నేను తక్కువ మాట్లాడాలి, అంటే వాళ్ళు చెప్పిన ప్రశ్నకి నేను కరెక్ట్గా సమాధానం చెప్పాలి, అది జ్ఞానవంతంగా మాట్లాడాలి. సో చూశారు కదా, జ్ఞానవంతంగా మాట్లాడాలి. ఇక్కడ ఒక కామన్ విషయం ఆలోచించండి. ఏదైతే నా దగ్గర 2 నెంబర్లు ఉన్నాయో ఈ 2 నెంబర్లు చూసారా, రెండిట్లో కూడా 3 అనేటువంటిది నేను ఎలా మాట్లాడాలనేటువంటిది నేను ఇక్కడ కామన్గా పెట్టాను. ఎలా మాట్లాడాలి, నేను ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటువంటి క్లియర్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నాను కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నేను మాట్లాడే మాట అనేటువంటిది పర్ఫెక్ట్గా, జ్ఞానవంతంగా, నాకున్నటువంటి నాలెడ్జ్ని వాళ్ళకి షేర్ చేసేటువంటి విధంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యేటువంటి మాటలు, అర్థవంతమైన మాటలు మాట్లాడాలి. అందుకే చూడండి, నాకు ఉన్నటువంటి 2 నెంబర్లో కూడా 3 అనేటువంటిది నాకు ఇక్కడ కామన్గా నేను పెట్టుకున్నాను అనమాట. అర్థమైందా? సో ఒక ప్రొఫెషన్కి అనుగుణంగా మొబైల్ నెంబర్ అనేటువంటిది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకుంటే కనుక నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా, ఒక్కసారి మీ లాస్ట్ 4 digits ఏంటి అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేను ఇదే చెప్తున్నానండి, మీరు ఒక 10,000 పెట్టో, 15,000 పెట్టో, 20,000 పెట్టో, 7,000 పెట్టో, 10,000 పెట్టో, 5,000 పెట్టో ఒక మొబైల్ నెంబర్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యామనుకోండి. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేటువంటి నా దగ్గర 2,507 ఓకే, ట్రై చేయండి, ఇది ట్రై చేయండి. మీకు మీ ప్రొఫెషన్కి అనుగుణంగా, మీకు ఇంత అద్భుతంగా, మీ బెడ్ థియరీకి అనుగుణంగా ఇంత అద్భుతంగా మన మొబైల్ నెంబర్ ఇస్తున్నప్పుడు, నాకు తెలిసినంత వరకు మార్కెట్లో ఇదే తక్కువ ప్రైస్ అనుకుంటాం, మరి నాకు తెలిసినంత వరకు. సో ఇంతకంటే తక్కువ ప్రైస్ ఉందేమో నాకు తెలియదు. అంటే మనకి ఇక్కడ ఈ మొబైల్ నెంబర్ 2507 మొత్తం మన జేబులోకి వచ్చేవండి. దీనికి మన నెంబర్లు వెతికే ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి ఆపరేటర్స్ ఉంటారు. అలాంటి అకల్ట్ సైన్స్లో మనం ఒక ఎదుటి వ్యక్తితో మనం ఎనర్జీ అనేటువంటిది, మనీ పరంగా ఎనర్జీ అనేటువంటి తీసుకుంటున్నప్పుడు మనకి దానికి సంబంధించిన నెగిటివ్స్ ఉంటాయండి. ఆ నెగిటివ్స్ రెమెడీస్ కూడా నేను చేసుకోవాలి. ఓకే, ఇట్లా ఉంటుందన్నమాట దీని యొక్క విషయం అనేటువంటిది. సో అదంతా నేను చూసుకొని మార్కెట్లో తక్కువ ప్రైస్ నేను ఎట్లా పెట్టగలుగుతాను చూసుకొని 2,507 ఇది కూడా నా డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పెట్టాను. ఇది కూడా ఓకే, లాస్ట్లో 7 పెట్టడానికి కారణం అది 2,507 అనమాట. ఎవరికైనా సరే కావాలనుకుంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఫస్ట్ 6 digits ఏదైతే ఉన్నాయో ఆ 6 digitsకి ఎందుకు వాల్యూ లేదంటే, నేను మొత్తం
దీనికి సంబంధించిన మొత్తం ఒక న్యూమరాలజీకి సంబంధించిన మొబైల్ నెంబర్ సంబంధించిన ఒక 15 వీడియోల దాకా సిరీస్ నేను ప్లాన్ చేసుకున్నానండి. ఈ 15 సిరీస్ వీడియోస్ మనం చేసామంటే బేసిక్ నాలెడ్జ్ అనేటువంటి మీకు అర్థమైపోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన దీన్ని మీరు ఇదే అనుకొని మీకు మీరు ఓకే మొబైల్ నెంబర్ తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. నెంబర్ 1, ఎందుకంటే హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా ఇబ్బంది పెట్టింది. మనకి ఇక్కడ ఇదే ప్రాబ్లం అవుతుంది. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో నేమ్స్ కరెక్షన్ చేయటం, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో విషయాన్ని ఆడ బాగా వచ్చినట్టు చెప్పటం, దీనివల్లేనండి న్యూమరాలజీలైనా సరే, ఆస్ట్రాలజీ అయినా సరే, అకల్ సైన్సెస్ మీద జనాలకి నమ్మకం అనేది పోతుంది అనమాట. సో కాబట్టి దయచేసి హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో మీరు కన్సల్టెన్సీలు మీకు మీరు చేసుకోకుండా నిష్ణాతులైనటువంటి కన్సల్టెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ అనేటువంటి తీసుకోండి. మీరు 1కి 10 సార్లు 10 మంది వీడియోస్ చూడండి, అందరిది బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకున్న తర్వాత ఎవరిది కరెక్ట్గా ఉందని మీరు అనుకుంటారో వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో నా దగ్గరికి వస్తే కనుక నా మొబైల్ నెంబర్ ప్రైజ్ ఇది, కావాలనుకుంటే కనుక నా మొబైల్ నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మొబైల్ గురించి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి అద్భుతమైన కంటెంట్, యూనిక్ కంటెంట్, రీసెర్చ్ కంటెంట్, ఎవరు చెప్పినటువంటి కంటెంట్ అనేటువంటిది మనకి న్యూమరాలజీ గురించి మన యూట్యూబ్ ఛానల్ వస్తుంది. కాబట్టి నా ఛానల్ ఇంత అద్భుతంగా ఆలోచిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ.